ఎవరో గాని అందరూ అయితే నేను చేస్తున్నారు అనుకోను. జగన్ టార్గెట్ అన్నది ఇంతకు ముందు నడిచిందే. 5 ఏళ్లలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా ప్రత్యర్థులు చేసి కూడా వీళ్ళు ఎవడో చేతులు దూలగాడెవడో తప్పించి క్లారిటీ ఉండదు. ప్రాక్టికల్ గా అయితే ట్రోల్స్ అనేటువంటి దాన్ని అసలు కౌంట్ అయ్యక్కర్లా. జగన్ కి సంబంధించి ఖచ్చితంగా నిర్ణయాల విషయంలో తనదే ఫైనల్. ఇప్పుడు తను వేసినటువంటి స్కెచ్లు తను ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఆ కార్యకర్త ఇంతవరకు చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనేక సార్లు మాట్లాడుకున్నాక కరెంటు బిల్లులు జగన్కి పెద్ద దెబ్బ తగులుతాయి, అట్లాగే ఉద్యోగులకు సంబంధించి పెద్ద దెబ్బ తగులుతుంది. ఎంత తగులుతుందో చెప్పలేం. 1% అనేది లెక్కేస్తున్నారు, కానీ 1% కూడా ఎలక్షన్స్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నటువంటిది మనం అనుకున్నదే. అట్లాగే ఏదైతే మన దాని పేరేంటి డబ్బులు తీసుకుంటున్న పథకాల వాళ్ళు అందరూ వేస్తారన్న నమ్మకం ఏముండదు, అవతల పార్టీ వాళ్ళకు కూడా ఓట్లు వేస్తారు కదా అన్నటువంటిది మనమే మాట్లాడుకున్నాం. మరొక వైపున 3 రాజధానులు అతను కట్టనివ్వరు, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నటువంటి నెగిటివ్ తన మీదకి పడుతుంది. వైజాగ్ అయితే కరెక్ట్ ఇప్పటికి కూడా మనం, కానీ అది పూర్తిగాక ఇది చేయలేక అప్పుడు ఏం చేయాలి, కనీసం ఇక్కడి నుంచి పాలన నడిపించాలా, అంటే కోర్టు రాలేకపోయారు. అదే లేనప్పుడు ఇక్కడ తను ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి, కానీ చేయట్లేదు అన్నది మాట్లాడుకున్నాం.